స్వగ్రామానికి చేరుకుంది జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహం. బెంగళూరు ఎయిర్పోర్టుకి చేరుకుంది ఆయన పార్థివ దేహం. రేపు స్వగ్రామం సత్యసాయి జిల్లాకు చేరుకోబోతోంది. అధికారిక లాంఛనాలతో మురళీ నాయక్ దహన సంస్కారాలు నిర్వహించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. 2 రోజుల్లో 2 జవాన్లు వీర మరణం పొందారు. ఇవాళ యుద్ధ భూమిలో నేలకృగాడు సచిన్ యాదవ్. స్వగ్రామానికి జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని తరలించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా నిన్న ఆ తల్లిదండ్రులు మాట్లాడుతున్న సందర్భంలో మంత్రి సబిత వెళ్ళినప్పుడు ఆ తల్లి మంత్రి సబితను పట్టుకొని కుప్పకొలిపోయారు. అమ్మా, నా బిడ్డ లేడమ్మా అంటూ ఆ తల్లి ఆవేదన పడుతూ ఉంటే అందరి కళ్ళు చెమర్చాయి. బహుశా ఈ సందర్భంలో మీకు నాకు కూడా అదే భావన ఉండొచ్చు. చూడొచ్చు, ఒక జవాన్ సాధారణంగా చావుని కళ్ళ ముందుండే పోరాటం చేస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు. మురళీ నాయక్ 26 ఏళ్ల మురళీ నాయక్. జై హింద్. ఒక్కసారి మీరు నేను అందరూ కలిసి మురళీ నాయక్కి నివాళులర్పించే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలో అందరూ కలిసి జై హింద్ అనే ప్రయత్నం చేద్దాం. మీరు మురళీ నాయక్కి జై హింద్ అంటూ నివాళులర్పించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే యుద్ధ భూమిలో మన తెలుగు అబ్బాయి, మనవాడు, మన కోసం పోరాడి పాకిస్తాన్ కుతంత్రాలకు బలైపోయాడు. సో మీరు నేను అందరూ కలిపి ఒక్కసారి గట్టిగా జై హింద్ అందాం. ఆ మాట పాకిస్తాన్ చెవులకు వినిపించాలి. పాకిస్తాన్ పీచ మనిషిలా మన గొంతు వినిపించాలి. జై హింద్, జై హింద్, జై హింద్. మురళీ నాయక్ అమర్ రహీ, మురళీ నాయక్ అమర్ రహీ, మురళీ నాయక్ అమర్ రహీ. మురళీ నాయక్, మీరు భారతదేశానికి ఎంత చేసి పెట్టారో, ఎంత చేశారో భారత్ గుర్తు పెట్టుకుంటుంది. మీ త్యాగం వృధా కాదు. మీ ప్రతి రక్తపు బొట్టుకి ప్రతీకారం తీర్చుకుంటుంది భారతావని. ఈ పిడికిలి బిగించింది భారతావని. ఈరోజు మురళీ నాయక్ని కోల్పోయింది భారతావని. ఆ తల్లి మాట్లాడుతున్న సందర్భం కావచ్చు, వాళ్ళ కుటుంబం మాట్లాడుతున్న సందర్భంలో బహుశా వాళ్ళ మేనమామ అనుకుంటా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటే అన్నాడు, నేను చనిపోతే నా దేహం మీద భరతమాత జెండా కప్పితే చాలని చెప్పి ఎంత ధైర్యం ప్రదర్శించాడు. ఎంత ఔన్నత్యం అది. ఈరోజు అటువంటి జవాన్ని భారత్ కోల్పోయింది. దేశం కోసం ప్రాణాలు అర్పించడం కన్నా ఇంకే ఉంది అంటూ మురళీ నాయక్ చెప్పాడంటూ ఆ కుటుంబం చెబుతూ ఉంటే బహుశా చూసిన 2 కళ్ళు కూడా గంగా ప్రవాహాన్ని తలపించాయి. మురళీ నాయక్ ఇక లేడమ్మా, నా కొడుకు లేడు తల్లి, దేశం కోసం అమరుడయ్యాడమ్మా అంటూ ఆ తల్లి చెబుతూ ఉంటే కడుపు కోతను దిగమింగి కళ్ళల్లో గంగా ప్రవాహం పొంగుతూ ఉంటే ఆ మాట విన్న ప్రతి ఒక్కరి గుండె ద్రవించింది. ఆ కుటుంబం ఈరోజు శోక సంద్రంలో మునిగిపోయింది. నీ కొడుకు అమరుడమ్మా, మరి ముఖ్యంగా నీ కొడుకు వీర మరణం పొందాడమ్మా, వీర జవానమ్మా నీ కొడుకు. భారతదేశం ఇటువంటి జవాన్లకు సంబంధించి నివాళులర్పిస్తోంది. ఈరోజు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఒక్క మాట నేను చెప్తాను, మీరు నేను రాత్రిపూట కునికేస్తున్న సందర్భంలో ప్రశాంతంగా నిద్రపోయామంటే ఇలాంటి వాళ్ళు ప్రాణత్యాగానికి సిద్ధమయ్యి చిమ్మ చీకట్లలో పాకిస్తాన్ తుపాకీ గుళ్లకు అడ్డుగా నిలబడి మనకు ఆ కునికినిచ్చారు. ఇలాంటి వాళ్ళని మనం మర్చిపోలేము. భారతదేశం పిలుపునిస్తే వెళ్ళడానికి మీరు నేను అందరం సిద్ధంగా ఉన్నాం. పాకిస్తాన్ తుపాకీ గుళ్లకు బలైపోయాడు, వీర మరణం పొందాడు మురళీ నాయక్. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చల్లానాయుడు సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించేందుకు. చల్లానాయుడు, ప్రస్తుతం మురళీ నాయక్ భౌతిక కాయం ఇంటికి చేరుకుందా? మరి ముఖ్యంగా అంత్యక్రియలు కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజా రేపా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? ఆ కుటుంబం ఏమంటోంది?
మొత్తం మీద అయితే మాత్రం మురళీ నాయక్ మృతదేహం బెంగళూరుకు చేరుకుని బెంగళూరు నుంచి బాగేపల్లి టోల్గేట్ మీదుగా కలితాండా ఏదైతే ఉందో మురళీ నాయక్ సంబంధించిన సొంత గ్రామం అనేది కలితాండాకు చేరుకుంటుంది. దాదాపు ఇప్పుడు ర్యాలీ కూడా దాదాపు 4-5 కిలోమీటర్లు ర్యాలీగా నిర్వహించి తన ఇంటికి చేర్చే కార్యక్రమం అనేది అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం. ఒకవైపు పోలీసు అధికారులు, మరొక వైపు సైనిక అధికారులు కూడా ఈ ఉదయం నుంచి అక్కడ ఏర్పాట్లు అయితే మాత్రం దగ్గరుండి మరి చూసుకుంటున్నటువంటి నేపథ్యం. మొత్తం మీద ఈ రోజు మొన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలో ఏదైతే మురళీ నాయక్ చనిపోయిన అసలు బాసినటువంటి నేపథ్యంలో ఏకంగా ఈ రోజు ఈ అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో కలితాండాకు చేరుకుంటున్నటువంటి నేపథ్యం. ఒకవైపు అయితే వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు తన కుమారుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం మనం చూడొచ్చు. ఆర్టీవీతో స్పెషల్ గా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మాట్లాడినటువంటి సందర్భంలో మాకు చాలా గర్వంగా ఉంది, మాకు ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేస్తున్నారు, కానీ మరోవైపు మా కడుపు కోత, మా బాధను ఎవరు తీర్చలేరు అంటూ తన తల్లి రోధిస్తున్నటువంటి నేపథ్యం. చాలా మంది ప్రముఖులు కూడా వచ్చే వారికి అండగా వెన్నుదన్నుగా నిలబడుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఎంతమంది వచ్చినా తన కొడుకును మాత్రం తీసుకురాలేరంటూ ఒకవైపు రోధిస్తున్నటువంటి నేపథ్యం. వారిని చూసే ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టక మానరు అటువంటి పరిస్థితి. ఎందుకంటే మురళీ నాయక్ ఏదైతే మరణం అనేది అతి సామాన్యమైన మరణం కాదు, అది దేశం కోసం చనిపోయినటువంటి మురళీ నాయక్ కోసం ఈ రోజు మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఆయనకు భౌతికంగా నివాళులు అర్పిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో అయితే ఏకంగా ఈ జిల్లా నుంచి నలుమూలల నుంచి కూడా చాలా మంది మురళీ నాయక్ ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు తమకు తోచిన విధంగా సహాయం చేస్తూ మరోవైపు వారికి ధైర్యం నింపేందుకు కూడా ప్రతి ఒక్కరు పాటుపడుతున్నటువంటి నేపథ్యం. మరొక వైపు ప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, సినిమాకి సంబంధించి మంగ్లీ ఇటువంటి వారు కూడా వచ్చి వారు ఓదారుస్తున్నటువంటి తీరు. అయితే ఎన్ని చెప్పినా వారికి అయితే మాత్రం వారి కొడుకుని కొడుకుని తీసుకురాలేనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఒక్కగానొక్క కొడుకు, తనకు ఎవరు లేరు, ఒక్కటే కొడుకు. మాకు మొదటి నుండి మిలిటరీకి పంపాలంటే ఇష్టం లేదు, మేము వద్దని చెప్పినప్పటికీ తను ఒక్క రోజైనా నేను మిలిటరీ డ్రెస్ వేసుకోవాలి, ఖచ్చితంగా నా ఒంటి మీద మిలిటరీ డ్రెస్ ఉండాలి అని చెప్పేసి చాలా సార్లు కోరాడు. నేను సైన్యంలో చేరి యుద్ధం చేయాలి అన్నట్టుగా కూడా చాలా సార్లు మాట్లాడినటువంటి నేపథ్యం. మేము విధి లేని పరిస్థితుల్లో మిలిటరీకి పంపాం, కాకపోతే 3 సంవత్సరాలకే మా అబ్బాయిని మేము కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ రోజు సాయంకాలం ఇంకా కాసేపట్లో మనకు ఈ సత్యసాయి జిల్లా ఏదో ఇక్కడికి చేరుకుంటుంది మురళీ నాయక్ మృతదేహం. అయితే రేపటి రోజు కార్యక్రమం అంతిమ సంస్కారం వచ్చేసి రేపటి రోజు చేయబోతున్నారు. భారీగా ర్యాలీతో తనని సాగనంపేందుకు అందరూ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు సైనిక అధికారులు కూడా ఇక్కడ ప్రత్యేక హెలిప్యాడ్లు కూడా రెడీ చేసినటువంటి ప్రయత్నం చేయండి. ఆ తల్లి గుండెలు పగిలేలా రోధిస్తోంది. తన కొడుకు తిరిగి రావడం తెలిసిన తర్వాత కన్నీరు పెట్టుకుంటోంది. అన్న ఒక్కసారి రారా అంటూ ఆ తల్లి మాట్లాడుతున్న మాటలు అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఆర్టీవీతో ఆమె మాట్లాడారు. తన కొడుకు గురించి చెప్పుకుంటూ తను పెంచిన తన కొడుకు గురించి, తను కనీ పెంచిన ఆ కొడుకు గురించి, మురళీ నాయక్ గురించి చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. ఒక్కసారి ఆ తల్లి కన్నీళ్లు పెడుతూ ఉంటే అందరి గుండె అక్కడ ద్రవించకపోయింది, గుండెని పిండేస్తూ ఉంది. 3 ఏళ్ళు అయిందమ్మా, నా కొడుకు వెళ్ళి 3 ఏళ్ళు అయిందమ్మా, దేశం కోసం యుద్ధం చేస్తానన్నాడమ్మా, ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్ళిపోయాడమ్మా అంటూ ఆ తల్లి చెబుతూ ఉంటే అక్కడి అందరి కళ్ళు చెమర్చుతున్నాయి. ఒకసారి ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే లోకేష్ కావచ్చు, మంత్రులు లోకేష్ కావచ్చు, అట్ ద సేమ్ టైం అలాగే పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించడం జరిగింది. అంత్యక్రియలకు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం అంట, పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ఇష్టం అంట. పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో ఆ మురళీ నాయక్ పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో ఆయన సినిమాలు చూసేవాడట. దీంతో మురళీ నాయక్ కుటుంబం
అతని గురించి చెబుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది. వాళ్ళ మేనమామ కూడా మాట్లాడాడు. ఒక్కసారి ఐ రిక్వెస్ట్ హిమ్. వాళ్ళ మేనమామ మాట్లాడుతూ చెప్తున్న మాటలు నిజంగా రోమాలు నిక్కబొడుస్తాయి. ఏమన్నాడో తెలుసా? నేను మాటల్లో చెప్పను, ఎందుకంటే నా మాటలు మీరు వింటే కనుక మీకు అంత హార్ట్ టచింగ్గా కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మేనమామ మాట్లాడిన మాటలు వింటే బహుశా గుండెల్లో ఉప్పొంగి ప్రవహిస్తోంది దేశభక్తి ఆ కుటుంబంలో అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆ తల్లి మాట్లాడుతూ ఉంటే కన్నీళ్ళు తప్ప ఇంకేమీ అక్కడ కనిపించడం లేదు. మంత్రి సబిత వెళ్ళినప్పుడు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ వీర జవాన్ తల్లి, నువ్వు వీర మహిళవమ్మా, ఈ దేశానికి జవాన్నిచ్చిన వీర మహిళవు తల్లి, వీర జవాన్కు జన్మనిచ్చిన వీర మహిళవు తల్లి, నీ కొడుకు ఈరోజు దేశం కోసం త్యాగం చేశాడమ్మా అంటూ ఉంటే ఆ తల్లి ఒక్కసారి మీరు చూడండి. బహుశా ఈరోజు తన కొడుకు తిరిగి రాడు అని తెలిసి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కనీ పెంచిన కొడుకు 9 ఏళ్ళు నవమాసాలు మోసి కన్న కొడుకు యుద్ధంలో ఉన్నాడు, నా దేశం కోసం చెప్పుకున్నాడని చెప్పి గుండెల మీద చేసుకుని సగర్వంగా చెప్పుకుందా తల్లి. ఈరోజు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకి, పాకిస్తాన్ దుర్మార్గపు ఆలోచనకి, పాకిస్తాన్ పెంచి పోషించిన ఆ టెర్రరిజానికి తెలుగు అబ్బాయి బలైపోయాడు. మురళీ నాయక్ ఈరోజు మనల్ని విడిచి వెళ్ళిపోయాడు. ఎవడు పెంచి పోషించింది పాకిస్తాన్? ఎవడు పెంచి పోషించింది? ప్రపంచ దేశాలకు ఇంకా బుద్ధి లేదు. నేను ఇంకా పోషిస్తున్నా. కోట్లాది రూపాయలు ఇక్కడ మా దగ్గర పిండి నీకు ఇస్తున్నాయి. ఈరోజు 8,000 కోట్ల రూపాయలు తింటున్నావు కదా, గుర్తుపెట్టుకో. దాంట్లో భారతీయుల నెత్తుటి రూపాయిని కూడా ఉందని గుర్తుపెట్టుకో. 8,000 కోట్ల రూపాయలు ఈరోజు నీకు ఇచ్చింది మురళీ నాయక్. ఈరోజు బహుశా నేను ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. జై జవాన్, జై జవాన్, జై జవాన్. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా ఎంత ధైర్యంగా వాళ్ళు ముందుండి పోరాడుతున్నారండి. పాకిస్తాన్ సైనికులు భయపడిపోయి పారిపోతూ ఉంటే ఇటు విదేశీయులకు సంబంధించి కూడా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తున్నారని తెలిసినా ముందు వరుసలో ఉండి తుపాకీ గుళ్లకు ఇలా ఛాతీని అడ్డుపెట్టి ముందు నన్ను కాల్చరా, ఆ తర్వాత నా దేశ ప్రజల దగ్గరికి వెళ్ళరా అని చెప్పి ఛాతీని చూపిస్తున్న నా జవాన్ల గుండె ధైర్యానికి జోహార్. ముందు వరుసలో ఉండి పాకిస్తాన్ తుపాకీ గుళ్లకు అడ్డుగా నిలిచి నా దేశాన్ని కాపాడుతున్న నా జవాన్లకు సెల్యూట్. పెళ్ళైన 3 రోజులకే దేశ సేవ కోసం కన్నీళ్లు పెట్టుకుంటూ భార్యను వదిలిపెట్టి దేశ సేవ కోసం బయలుదేరిన నా జవాన్లకు జోహార్. ఒక్కసారి మురళీ నాయక్ తల్లి మాట్లాడుతున్నారు, ఆమె ఏమంటారు చూద్దాం. ఉండేది ఒక్కడికి వెళ్ళిపోయా, ఏం చెప్దు. వద్దు నాయనా, ఈ జాబ్ వద్దు మనకి. ఎట్లా అన్నా, లేదమ్మా నేను ఇదే జాబ్ కావాలా, నాకు అదే కావాలా. ఒక రోజు కాకి డ్రెస్ వేసుకొని, ఈ డ్రెస్ మిలిటరీ డ్రెస్ వేసుకొని చచ్చిపోతాను ఇట్లా అన్నాడు. నాకు మిలిటరీనే కావాలా ఇట్లానే. మాకెవరికి ఇష్టం లే, మా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు. ఏం ఆ డ్యూటీనే అవసరం లేదు అన్నా కూడా, నేను ఒక రోజన్నా చేసి చచ్చిపోతానమ్మా ఇట్లా అన్నాడు. ఈ ఉద్యోగం వద్దని చెప్పి చదువు విషయంలో కూడా బాగా ఉండేవాడమ్మా. చదువు విషయంలో కూడా బాగా ఉండేవాడు. అనంతపూర్లో చదివినాడు, సోమందే ఇగ్నైన్ స్కూల్లో చదివినాడు. అంతలాగా మంచిగానే వచ్చినాడు వాడు, మంచిగానే. దానికి ఫస్ట్ నుంచే మిలిటరీ కావాలని, ఫస్ట్ నుంచే నాకు ఆర్మీ డ్రెస్సే కావాలా. ఒక రోజు వద్దు బేటా, మనకి ఉండేది ఒకడే ఇట్లా అన్నా కూడా, నాకు అదే జాబ్ కావాలి. ఎప్పుడు జరిగింది మీకు ఈ విషయం? ఎప్పుడు తెలిసిందమ్మా? పొద్దున్న 9 గంటలకు వాళ్ళకి ఫోన్ వచ్చింది.
నేను ఇంట్లో వస్తే బాత్రూంలో ఉంటే బాత్రూమ్ నుంచి ఇంట్లో వచ్చిన మళ్ళీ ఫోన్ ఎత్తితే మీరు మురళి వాళ్ళ మమ్మీ, అవును సార్ మురళి వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీకి ఏంటి ఇట్లా ఏం చెప్పింది, ఏమన్నా ప్రాబ్లం అయిందా అంటే నాకు చెప్పలే వాళ్ళు, నేను చల్లగా కూర్చుంటే మళ్ళీ వాళ్ళ డాడీకి ఇచ్చేస్తే చనిపోయినాడు ఇట్లా చెప్పి నిన్న 2:30 మధ్యలో రాత్రి మొన్న కాదు నిన్న పొద్దున మాట్లాడినాము. మధ్యాహ్నం కూడా నాకు మరిది కొడుకు చేసినాడు. శుక్రవారం అంతా మాట్లాడినాము. ఏం లేదు మమ్మీ, బాగున్నారా మీరు అందరూ అంటే బాగానే ఉన్నామా బేట ఇట్లా అని చెప్పా. అందరు చుట్టాలు దేవరు ఉండే మా ఊళ్ళో, చుట్టాలంతా వెళ్ళిపోయినా, అమ్మ వాళ్ళు అవ్వళ్ళు అందరూ వెళ్ళిపోయినారు బేట ఇట్లా అని చెప్పి ఉదయం మాట్లాడినా. మరి సాయంత్రం నుంచి ఏం మాట్లాడలేదు. దేశం కోరు పోరండా నా కొడుకు, ఉండేదో కొడుకు సంపాదించి పెట్టేవాడే వెళ్ళిపోయినాడు. ఈ మీడియా వాళ్ళు అంతా మంత్రులు ఏందో మాకు దావ చూపించండి స్వామి అంటే ఇది కోరుకుంటా ఉన్నాను. ఏం చెబుతూ నేను మా అన్న అవుతాడు. అతను 6వ తారీఖున నాకు మెసేజ్ చేశాడు. అతను ఇట్లా బాంబుల్ ఫైరింగ్ ఎక్కువ అవుతున్నది, భయం ఎక్కువ అవుతుంది అనేసి నాకు కాల్ చేశాడు, మెసేజ్ చేశాడు. అతను నేను ధైర్యం చెప్పాను, నేను భయపడకరా, అమ్మాయిని నేను చూసుకుంటాను, జాగ్రత్తగా అక్కడ ఇది అని చెప్పాను అతనికి. నెక్స్ట్ నిన్న కూడా మాట్లాడాను, అంతా సేఫ్గా ఉందిరా, మీకు ప్రాబ్లం లేదనేసి అన్నాను. మళ్ళీ ఎస్టర్డే నిన్న నైట్ కూడా చెప్పాను, ఏం ఇష్యూ లేదా, నేను తర్వాత కాల్ చేశాను అనేసి అన్నాడు. అతను జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఉన్నాడు. అండ్ ఇవాళ మార్నింగ్ 3 నుంచి 4 o'clockకి అలా ఫైరింగ్ అవ్వడం వల్ల అతను చనిపోవడం జరిగింది సార్. అండ్ అతను మేజర్ సార్ కాల్ చేసి మాకు కన్ఫర్మ్ చేశారు. ఇలా विद किया ना, मैं आपको क्या बताऊं, उसमें उसका भी बहुत कोशिश किया उसका जान बचाने के लिए, मगर बहुत उसका काफ़ी ज़्यादा उधर का लोग फोर्स ज़्यादा हो गया, उस हिसाब से वो बच नहीं पाया. ये भी बहुत बहादुरशाली के आगे बढ़ के बहुत बहादुरशाली शहीद किया है, उसके लिए मैं धन्यवाद करता हूँ. मैं टैंक्स करके मेरे को मेजर साहब ने बोला विद